मेरा नाम कौशिक है। ये धर्मशाला है। यहाँ पे सब कुछ फ्री मिलता है, गैस भी फ्री, खाना भी फ्री। हम बना के खा सकते हैं, हम बना के खा सकते हैं। पूरा सभी सामान फ्री, रूम भी फ्री। आप किधर से आए जी? विजयवाड़ा से आए हम। यहाँ कितना दिन रुका? हम यहाँ पे 4 दिन रुके। अभी रहेंगे ना तो 4 दिन हो गए। हम 4 दिन रुकने रहते। जय श्री राम। जय श्री राम। जय जय श्री राम। जय श्री राम। जय जय श्री राम। जय श्री राम। जय जय श्री राम। जय कृष्णा। जय जय कृष्णा। जय మనిషి అన్నది నా పేరు కనకదుర్గ. నేను విజయవాడ నుంచి వచ్చి ఉన్నాను. 4 రోజులు ఉన్నాము ఇక్కడ. మాకు ఉండడానికి రూము ఫ్రీగా ఇచ్చారు. వంట చేసుకుని తినడానికి కావాల్సిన పూర్తి సామాగ్రిని వారే ఇచ్చారు. మన ఇష్టం వచ్చినట్టుగా వండుకొని తినవచ్చు. మనిషిగా పుట్టిన తర్వాత మనం అనుసరించాల్సిన బాధ్యత లోకంలో హిందూ ధర్మాన్ని కాపాడాలి. మన కుల మార్పిడి అనేది, శ్రీకృష్ణుడు అనేవాడు భగవాన్ అంటే దేవుడి కన్నా ఎక్కువ. ఈ సృష్టిని సృష్టించిందే ఆయన. అలాంటిది వేరే మతాల్లో ఆయన కంటే గొప్పవారు ఉన్నారు, స్వర్గం దొరుకుతుంది అని వాళ్ళు చెప్పట్లేదు. అన్య మతాల్లో వాళ్ళు చేసే ప్రచారం ఏమిటి, అది మీరు గమనించండి. యేసుప్రభు అనేవాడు దేవుడు అని ఆయన భగవాన్ అని చెప్పట్లేదు. ఆయన దేవుని బిడ్డ అని చెప్తున్నాడు. అంటే ఏమిటి అర్థం? ఆయన దేవుని బిడ్డ అంటే కృష్ణుడి యొక్క బిడ్డ, అంతేగాని ఆయనే కృష్ణుడు కాదు. అది మీరు గమనించాలి. మత మార్పిడి చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారన్నది. ఆయన కృష్ణుడి బిడ్డే అనుకుందాము ఆయన మాటల ద్వారానే. అప్పుడు తండ్రికి ఎక్కువ శక్తి ఉంటుందా, కొడుకు ఎక్కువ శక్తి ఉంటుందా, అది గమనించండి. అందుకే మన హిందూ ధర్మాన్ని మనం రక్షించాలి. ఏ వస్తువైనా మన హిందువుల దగ్గరే కొనాలి. హిందువుల్ని మనం ప్రోత్సహించాలి, అన్య మతాల్ని ప్రోత్సహించకుండా మన జై హిందూ మాతాకి. జై హింద్. జై హింద్.